ఇండియాకి, కెనడాకి మధ్య గొడవ ఏంటంటే హిస్టరీలోకి వెళ్తే 1984లో సిక్కు అల్లర్ల తర్వాత కొంతమంది సిక్కులు ఇండియా నుంచి కెనడా వెళ్ళిపోయి ఇండియాపై ఉగ్రవాదులు అటాక్ చేస్తున్నారు. వాళ్ళే ఖలిస్తాన్. 1985లో ఇండియా ఫ్లైట్ని ఖలిస్తాన్ ఉగ్రవాదులు పేల్చేశారు. 329 మంది చావు కారణమయ్యారు. అప్పుడు ఇండియాకి కెనడా గవర్నమెంట్ సపోర్ట్ చేయలేదు కదా. ఉగ్రవాదులు ఉండేందుకు కెనడా గవర్నమెంట్లో అండ్ కెనడా క్యాబినెట్లో స్థానం కూడా ఇచ్చింది. కెనడాకి ఇండియాపై కోపం ఎందుకంటే బ్రిటిష్ పాలించిన దేశాలన్నిటికీ ఎలిజబెత్ యువరాన్ని అధినేతగా ఉంచుతున్నారు. దానికి ఇండియా యాక్సెప్ట్ చేయలేదు. అదే కెనడాకి ఇండియాపై కోపం కారణం. కెనడాకి ఇండియాకి మాత్రం గొడవ పెడుతుంది. ఒకప్పుడు ఇండియన్ సిక్కులు అయినా కెనడా వెళ్లి ఖలిస్తాన్ ఉగ్రవాదులుగా మారిన వారే. కెనడా మాత్రం ఆ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు కెనడాలో సిక్కు నేత అయిన ఖలిస్తాన్ ఉగ్రవాది అజిత్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ఇండియా ఇన్వాల్వ్ అయిందని కెనడా ఆరోపిస్తుంది. దానికి ఇండియా యాక్సెప్ట్ చేయలేదు. ప్రూఫ్ చూపించమంది. కానీ ఇక్కడ నిజ్జర్ని ఇండియా చంపిందనడానికి కారణం ఏంటంటే నిజ్జర్ని ఇండియాలో టెర్రరిస్ట్గా ప్రకటించింది. అలానే నిజ్జర్ ఇండియాలో చాలామంది చావుకి ప్లాన్స్ ఇచ్చాడు. వేరే వెర్షన్ ఏంటంటే పాక్ నిజ్జర్ని చంపి ఇండియా కెనడా కొట్టుకునేలా చేసిందని కూడా ఒక ఇన్ఫర్మేషన్.